హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి యూట్యూబ్ ఛానల్. వైస్ పల్లవి యూట్యూబ్ ఛానల్ అండి. ఉలవలతో మనం మామూలుగా రసం చేస్తాము, లేదంటే కూర చేస్తాం కదా. ఇందులో పొడి చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి, ఇడ్లీలోకి తింటే చాలా బాగుంటుంది. నువ్వులు నూనె వేసుకొని కలుపుకొని తింటే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఉలవలు అన్నమాట. ఇది చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఇప్పుడు నేను 1 కప్పు ఉలవలు తీసుకున్నాను. ఏ కప్తో మీరు మెజర్మెంట్ తీసుకుంటారో అదే కప్పు 3/4 కప్పు ఉద్దిపప్పు, శనగబ్యాడ్లు 1 స్పూన్ అంతే. అలాగే ఎండుమిరపకాయలు, కారానికి గుంటూరు మిరపకాయలు, కాశ్మీరీ చిల్లీ మిరపకాయలు 4, ఇవి 3, ఉప్పు, జీలకర్ర, తెల్లగడ్డలు 4, చింతపండు కాస్తంత తీసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఫస్ట్ కడాయి పెట్టుకున్నాము. కడాయి వేడెక్కుతానే మనము ఉలవలు తీసుకున్నాం కదా, ఈ ఉలవలు బాగా దూరగా వేయించుకోవాలి. మాడకుండా చూసుకోండి. ఆయిల్ ఏం అవసరం లేదు, అలాగే మొత్తం వేయించుకోవాలి. మనం ఏమేమి ఇప్పుడు చూపించానో అన్నీ వేయించుకోవాలి, ఒకటి తర్వాత ఒకటి. చూడండి, ఇలా బాగా వేపుకోవాలి. వేగాక మీకు వేపేటప్పుడే తెలుస్తుంది అనమాట. స్మెల్ వస్తుంది, గమ్మని స్మెల్ వస్తుంది అంటే అయినట్లే. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి చల్లారబెట్టుకుంటాము. ఇది చల్లారాలన్నమాట. మిక్సీకి వేసుకోవాలంటే, లేకపోతే ముద్దగా అయిపోతుంది. అంతలోపలే మనం ఉద్దిపప్పు, ఎండుమిరకాయలు అవన్నీ సాను వేయించుకుంటాము. మనము ఉద్దిపప్పు తీసుకున్నాం కదా, ఏ కప్తో ఉలవలు తీసుకుంటారో అదే కప్తో 3/4 కప్పు తీసుకోండి. శనగబ్యాడలు కాస్తంత ఎక్కువ అవసరం లేదు. నేను 1 టీ స్పూన్ తీసుకున్నాను అంతే. ఇది సాను బాగా వేగనిస్తాము. చూడండి, వేగనింది కదా. ఇప్పుడు ఇది సాను తీసి అదే ప్లేట్లోకి సర్వ్ చేసుకునేస్తాము. చల్లారాక మిక్సీ పెట్టుకుంటాము. అలాగే ఇందులోకి కాశ్మీరీ చిల్లీ 4 తీసుకున్న కలర్ కోసము, గుంటూరు కారం మీ కారానికి అనుగుణంగా తీసుకోండి. అలాగే జీలకర్ర, చింతపండు, తెల్లగడ్డలు ఇందులోకి వేసి వేయించుకుంటాము 1-2 నిమిషాలు. వేగిందనమాట. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారాలన్నమాట. ఇది ఉలవలు అంతా చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలోకి ఫస్ట్ ఎండుమిరపకాయలు, ఉప్పు తగినంత వేసి మిక్సీ పట్టుకుంటాము. తర్వాత ఉలవలు వేసి మిక్సీ పడతాము. చూడండి, చల్లారింది. ఇప్పుడు ఇది మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టుకుంటాము. ఇలా మిక్సీ పట్టుకున్నాక చివర్లో మనం చింతపండు, జీలకర్ర అవన్నీ ఉంటుంది కదా, అది సన్న వేసి మిక్సీ పట్టుకుంటాము. అలాగే ఇది ఇందులోకి కాస్తంత ఇంగవ వేసుకోండి. మీకు వద్దంటే కావాలంటే ఆప్షనల్, అది మీరు స్కిప్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మంది ఇలా అయింది, రెడీ అయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటాం. చాలా బాగుంటుంది. మన ఉలవల పొడి రెడీగా ఉంది. చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అని మెసేజ్ రాసేది మర్చిపోకండి. వేడి అన్నంలోకి చూడండి, నెయ్యి వేసుకొని కలిపేసి ఉలవలు మనం ఇప్పుడుతా వేడివేడిగా ఫ్రెష్గా కొట్టుకున్నాం కదా, ఉలవ పొడి కాస్తంత వేసుకొని నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నంలోకే కాదు, మనం ఇడ్లీలో చాలా బాగుంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్ చాలా ఉన్నాయి ఇందులో. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కారం అనేది మీకు అనుగుణంగా వేసుకోండి, బాగుంటుంది. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక కొత్త వంటకంతో మీ ముందు వస్తాను.